తాపించి మత్తులో అతన్ని బండరాయితో బలంగా మోదీ తల మీద దారుణంగా హత్య చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని చెప్పేసి మేము పోలీసు వారు కూడా విన్నవించుకుంటున్నాము. ఇట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఇతను నాన్ బెయిల్ మీద కేసులు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకి రక్షణ లేకుండా పోతున్నది. అదేవిధంగా దళిత మహిళలపై రక్షణ లేకుండా పోతున్నది. చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలమైన చట్టాలు తీసుకుని వచ్చి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి దళితులపైన దాడులు జరగకుండా నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రభుత్వాల్ని కోరుకుంటున్నాము. ఈ షమీర్ అనే ఒక దుర్మార్గాన్ని అతని కిరాతంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఇతని వెనకాల ఎవరు ఉన్న దుర్మార్గుల్ని వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టి పోలీసు వారు వాళ్ళను కూడా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావించుకుంటూ విరమించుకుంటున్నాం. మిత్రులు, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన సంస్థ తరఫున మన డిస్టిక్ ప్రెసిడెంట్ మునిరత్నం గారు, ఇక్కడ వచ్చిన మిత్రులందరూ తరఫున ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా నిన్నటి రాత్రి షమీర్ అనే వ్యక్తి శివారతలకి ఏదో కుట్రతో ఏదో ఆలోచనతో అతనికి మత్తు తాపించి అతని గుండెపై అతని తలపై మోదీ అతన్ని హత్య చేశాడు. కనుక ఈ షమీర్ పైన ఇతనికి ఎటువంటి బెయిల్ కానీ లేకుండా చేయాలి. ఈ దళితులకు అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని. అతని కుటుంబం ఇప్పుడు చాలా దీనావస్థలో ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వం వారు ఒక 20 లక్షలు ప్రోత్సాహం ఇచ్చి మరియు భూమి ఇచ్చి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఒకవేళ షమీర్కి అక్రమ మార్గంలో రాజకీయ మార్గంలో అతను బెయిల్ ఇస్తే ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా నిరసన చేసి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం.